So hello guys, welcome back to my channel. సో ఇప్పుడైతే వచ్చేసి మనం అయితే రైడ్కి అయితే వెళ్తున్నాం. యమహా షోరూమ్ నుంచి రైడ్ అయితే వచ్చింది. సో ఇంకా రైడర్స్ అయితే వస్తారు. రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇదే మన ప్రేమ్ రైడర్ 46. ఫస్ట్ అయితే కొంచెం పెట్రోల్ కొట్టిద్దాం. అందరు రైడర్స్ చూస్తున్నట్టయితే సండే రైడ్లు అయితే చేస్తూనే ఉన్నారు. సో మనం బండి చూసినట్టయితే మన R15 V4 రెడ్ కలర్. సో దాని మనమైతే మార్నింగ్ రైడ్కి అయితే స్టార్ట్ అవుతున్నాము. సో మన ప్రేమ్ రైడర్ 46 అయితే ముంగట పెట్రోల్ అయితే కొట్టుకుని అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ చూసుకున్నారు కదా మీకు మన బండి. సో అందరు రైడర్స్ కూడా వెళ్తూనే ఉంటారు. సండే రైడ్ కాబట్టి సో అట్లా అని చెప్పేసి సండే రైడ్ వచ్చేసి యమహా షోరూమ్ నుంచి యమహా షోరూమ్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు 9th సండే. ఈరోజు గండిపేట సైడ్ అని పెట్టేసినారు లొకేషన్. సో అలా టిఫిన్ ప్లస్ పెట్రోల్ వాళ్ళనే ఉంటుంది. ఇక బండి మాడిఫై చేయించుకుంటారు. మామూలుగా ఉంటుంది. ఫోన్ చేసిన బ్రో, ఆయన బండి తీసుకొస్తా అని చెప్పిండు. ఇంకా బండి తీసుకురాలి, ఇక్కడికి పోయిండు అని చెప్పిండు. అప్సి కూడా పోరామా డైరెక్ట్ మనం? ఆయన అప్సి కూడా రమ్మంట. అదే తార్నాక్ అయినా ఆయన వచ్చేట రానికి అర్ధగంట అయితే అంటుంది. అప్సిగూడలో రమ్మని చెప్పామా మనం? మీ ఫ్రెండ్స్ వాళ్ళని వస్తున్నారా? ఇప్పుడే షోరూమ్కి అయితే వచ్చేసినాం. యమహా షోరూమ్ ఎల్బీ నగర్. సో మన బండి ఇక్కడనే ఉంది. సో లైన్ అని చూడండి, మొత్తం అన్ని బండ్లు. ఈ నుంచి మొత్తం లైన్ అంటే ఈ నుంచి స్టార్ట్ అవుతుంది. సో గౌతమ్, హాయ్ బ్రో, వాట్సాప్, గుడ్ మార్నింగ్. ఇంకా మరి అంత ముఖం మీద పెట్టాక నీ లెక్క స్టైల్గా లేదు బ్రో. అడ్వరా స్టట్ మ్యాన్ ఫోటో అంటే దిగారు లోపల. సో లోపలికి అయితే వెళ్దాం. సో రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది షోరూమ్ నుంచి. మొత్తం టీమ్ అంతా అక్కడ ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నావు ఇంకా గోలు భయా? ఇదే న్యాయం, అన్యాయం. ఏం చెప్పినా అరే ఇద్దరు తీసుకురాకపోతే అంటే ఆయన రాలేరు. ఇద్దరు తీసుకొచ్చా, ఇద్దరు ఫుల్ టైం అవుతారు. అరే ఇది ఎక్కడ న్యాయం? మరి ఫోన్లో ఏం చెప్పినావు? నేను ఇద్దరు తీసుకొస్తా తార్నాక సికింద్రాబాద్ అని చెప్పినావు. చెప్పినాక నువ్వు తీసుకురా. నీతో అరే ఒక్కళ్ళు వచ్చినారు కదా, ఒక్కళ్ళు రాకపోతే అరే అక్కడ ఉండు కదా ఆయన. ఇంకొక లేరు అరే ఇంకొక ఫుల్ టైం తీసుకో. ఇది అన్యాయం రే, ఇది అన్యాయం రే. ఇలా ఫుల్ ట్యాంక్లు కావాలంట, ఫుల్ ట్యాంక్లు. సో మనమైతే ముంగట పెట్రోల్ అయితే కొట్టిస్తున్నాం. ఎంత పెట్రోల్ కొడుతున్నాం. షోరూమ్ వాళ్ళు అయితే 200 కొట్టిస్తున్నాం. ఇంకా అయితే అవుతలేదు. ఎంత పోసిరు? 200.
అందరు 250 పోసిరు, నువ్వు లేట్ వేసినందుకు 200 పోసిరు మన గ్యాంగ్లో. అరే ఈడైతే నిజంగా మళ్ళీ వస్తున్నాడు. ఈయన నమ్మొద్దు, ఈయన అస్సలు నమ్మొద్దు. ఎవరి వల్ల లేట్ తెలుసా? చెప్పు. కాదు నా వల్ల వద్దు. నేనే లేట్ చేసిన, నా వల్ల. ఏదైతే స్టార్ట్ అయిపోయింది. సో ఒక లైన్ అని చెప్తున్నారు ముంగట్కెళ్ళి. సో మనం అయితే ముందు మిషన్ మోడ్స్ ఎట్లా ఉండేనో సో మనకి ఇప్పుడు కూడా అట్లనే. ముందు మిషన్ మోడ్స్లో పోయినా నర్సాపూర్ రైడ్ ఒకటే లైన్ ఇండికేషన్స్ తోటి సేమ్ ఇండికేషన్ ఫాలో కావాలి. ఫస్ట్ ఎట్ సైడ్, ఇప్పుడు మనం ఎట్ సైడ్ పోతాం ఫస్ట్. ఓకే ఓకే. ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది. అంటే తేలుతారు కూడా మంచిగా అనిపిస్తుంది. అది జస్ట్ ఆన్లైన్ లుక్లో కూడా అనిపిస్తుంది తేలుతారు చేసిన ఒకటి. ఇది ఎగ్జాక్ట్ కన్సిస్టెంట్ బాగుంది ఇది కూడా. రెండు సేమ్ బండ్లు, రెండు సేమ్. అంతే, రెండు సేమ్ ఉన్నాయా? బబుల్ వైజర్ ఎంత పడ్డది? ఇది నా జెండర్ మొత్తం 3000 అంటే వైజర్ ఇది మొత్తం ఇదే బబుల్ వైజరే కదా? అవునవును. 600-700 ఉంటుంది అంతే. 600-700. ఇది మొత్తం వచ్చి 1600 అంతే. టీటీఎఫ్ ఏం చేయాలి కదా? కొత్త బండి బ్రో, ఇంత పోయినా. ఎన్ని నెలలు అవుతుంది? 3 నెలలు అవుతుంది అంతే. ఓకే, నాకు 1 year అవుతుంది దగ్గర అంతే. ఓకే ఓకే. 6 months దాకా ఫ్రీ అది ఉంటుంది సర్వీసింగ్. అవునా? 6 months దాకా ఉంటుంది కదా? 6 months 4 months కూడా కాలేదు, ఫస్ట్ ఉంటుంది. 5 months దాకా ఉంటుంది. 5-6 months. మనది అట్రాక్షన్ బాగా అనిపిస్తుంది. బండ్లు బాగా అనిపిస్తుంది, రెడ్కే బాగా అనిపిస్తుంది. రైట్.
అయితే మామూలుగా లేదు. సౌండ్ 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 బాగా వస్తుంది అంటున్నా. 300 ఈజీగా 600 కదా 300 మీరే యూనిక్ బైక్, అన్ని బైక్ల కన్నా మీరు యూనిక్ బైక్, అన్ని బైక్ల కన్నా యూనిక్ బైక్ మీరే. ఎక్కువ సీసీ బైక్. టిఫిన్ చేసుకొని అయితే బయలుదేరినాము మార్నింగ్ ఇక్కడ. సో అందరూ అయితే వెంకల్లో ఉన్నారు. మిస్టర్ రోజీ సో మళ్ళీ అయితే అందరు ముంగట్కి వెళ్ళిపోయినారు.
లైన్ ఇట్లా పెట్టేసి ఫోటో తీసుకుంటాం. ఇప్పుడు ఏం చేద్దామంటే లైన్ ఇట్లా పెడదాం, ఫోటో తీసుకుంటాం. టర్న్ చేయాలా? సో గైస్ ఇప్పుడైతే ఫైనలీ అయితే కంప్లీట్ అయిపోయింది. నాకైతే డ్యూటీ టైం అవుతుందని నేను జల్దీ వెళ్ళేసిన. సో ఇలా ఫోటోషూట్స్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఇదే మన మొత్తం లేక్ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది. ఇది మొత్తం ఒక పార్క్ లోపల. మంచిగా సండేస్ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో పాటు అందరూ ఇట్లా వస్తుంటారు. ఇక్కడ కూడా కొంచెం ఫోటోషూట్స్ వీడియో షార్ట్స్ లెక్క అయిపోయినాయి మొత్తము. సో మీకు వీడియో ఎట్లా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. సో అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.